సినిమా నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలు అయితే ఈ మధ్యకాలంలో వీళ్ళకి రాలేదు. నారా రోహిత్ గారు కానివ్వండి, మన మనోజ్ కానివ్వండి, సాయి శ్రీనివాస్ గారు ఈ టైప్ ఆఫ్ సినిమాలు వాళ్ళకి లేవు. ఇందులో చెప్పదగ్గది ఏంటంటే నారా రోహిత్ గారు, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ అసలు క్యారెక్టర్ ఆయన ఎప్పుడు చేయలేదు. అలాంటిది ఈ క్యారెక్టర్కి న్యాయం చేస్తాడా లేదని అనుకుంటే 100% న్యాయం చేస్తాడు. చాలా బాగుంది. మంచివారు మడత చేశారు, నారావారు నాణ్యంగా తీసుకెళ్ళిపోయారు, బెల్లంకొండ గారు బ్రహ్మాండంగా చేసేసారు సినిమా. చాలా బాగుంది సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అమ్మాయి, మన శంకర్ గారు అమ్మాయి బెల్లం గారు అని ఎంత క్యూట్గా అయితే పిలిచిందో అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ కూడా చేసింది. ఓవరాల్గా సినిమా అయితే నాకు బాగా నచ్చింది. లాస్ట్ పార్ట్ అయితే మా బాలకృష్ణ బెల్లం కూడా శ్రీనివాస్ కనపడలేదు, బాలకృష్ణ కనపడ్డాడు. సూపర్, ఇంక చెప్పవసరం లేదు. ఎందుకంటే అన్ని ట్విస్టులు ఉన్న సినిమా, ఎవడేం చేస్తున్నాడో తెలియలేదు, ఎవడెందుకు చంపుతున్నాడో కదా. తీరా చూస్తే లాస్ట్ మాత్రం మన నారా రోహిత్ గారు కానీ మంచి విష్ణు గారు కానీ పక్కన పెడితే లాస్ట్ సినిమాకి జెండా పాతింది సాయి శ్రీనివాస్. సూపర్, చాలా బాగుందన్న. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు బయట ఎలా ఉంటారో మన వెళ్తాం, కానీ సినిమాలు మాత్రం ఎక్స్ట్రా చూడముచ్చటగా ఉంది. నేను ఆరతి తెచ్చుకోలేదు, కానీ ఈ ముగ్గురికి ఆరతి ఇచ్చేది తేలేదు. లోపల పర్మిషన్ ఇవ్వమని చెప్పి అన్నారు నాతో. బాగుంది, సూపర్, ముగ్గురికి కంబ్యాక్. అసలు నారా రోహిత్ గారు ఈ టైప్ సినిమాలు చూడలేదు. ఇంకా మనోజ్ గారు అయితే గుంటూరు రోడ్ అని, బెల్లం శ్రీనివాస్ గారు అయితే అల్లుడు సీన్ అని చూసాం. మన నారా రోహిత్ గారు ఈ సినిమా చూడలేదు. ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఆయన స్ట్రెచ్చింగ్, అబ్బా సూపర్ బాగుందన్న. అయితే చిన్న మైనస్ ఏంటంటే ఇంత మంచి సినిమా పెట్టుకుని ఇవాళ మహేష్ బాబు గారు మాకు దెబ్బేశారు. 5 షోలు ఇచ్చారు. మరి ఎక్కడండి మహేష్ బాబు అంటే నాకు ప్రాణమే. కానీ మహేష్ బాబు గారు మీరు కొంచెం ఆలోచించాలి కదా. ఎంత సినిమా వచ్చినాడు మీరు ఒక రోజు వెనక ఒక రోజు ముందే దింపుకుంటే వాళ్ళ ఫ్యాన్స్ బాధ లేకపోను కదా. ఓవరాల్గా అయితే భైరవం సినిమా బ్రహ్మాండంగా ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ నరేషన్ స్లో ఉంది, హై ఇచ్చే సీన్స్ అంత అనిపించలేదు. అంటే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేదనిపించింది, ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఏదైతే వాళ్ళ ముగ్గురు మధ్యన బాండింగ్ ఎమోషన్ ఉంటుందో అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవ్వలేదు. క్లైమాక్స్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయి, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ముగ్గురిది స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బట్ ముగ్గురు మధ్యన ఎమోషన్ అయితే ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే కంప్లీట్గా సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ముగ్గురులో డామినేషన్ అంటే మనోజ్ గారు డామినేట్ చేశారు అనిపించింది. అంటే అందరిది సేమ్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నా ఏమో ఆయన బేస్ వాయిస్ కానీ ఆయన యాక్షన్ కానీ కొంచెం స్క్రీన్కి ఫుల్ కవర్ చేసుకుంటూ ఆయన కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది. బట్ సాయి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ అనమాట. గుళ్ళో ఏదైతే పూజకి డ్యాన్స్ చేసే సీక్వెన్స్ ఉంటుందో అదైతే అదిరిపోయింది నిజంగానే. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయని సీక్వెన్స్. ఓవరాల్గా సినిమా అయితే 1 టైం వాచబుల్. ఆమె పెర్ఫార్మెన్స్ లిమిటెడ్, ఆమెది కానీ హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ అంతా లిమిటెడే. జయసుధ గారిది కూడా కొంతవరకు ఓకే, కానీ ఓవరాల్గా ఇది పెర్ఫార్మెన్స్ అనేది అయితే లేదు. బట్ చెప్పాలనుకుంటే మంచు మనోజ్ గారు అండ్ సాయి శ్రీనివాస్ గారు, నారా రోహిత్ గారు ముగ్గురు యాక్షన్ పరంగా ఎలాంటి డోకా లేదు. బట్ డైరెక్టర్ కొంచెం స్క్రీన్ ప్లే వైజ్ కానీ లేదంటే ఎమోషన్ క్యారీ చేయడంలో కానీ ఫెయిల్ అయ్యారు అనిపించింది అంతే. ఈ సినిమా మనోజ్ గారికి బాగా హెల్ప్ అవుతుంది. మనోజ్ గారు మళ్ళీ కంబ్యాక్ లాగా ఉంటుంది. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ అసలు పీక్స్, ఆయనకి బాగా హెల్ప్ అవుతుంది. నారా రోహిత్ గారు యాజ్ యూజువల్ హీ నెయిల్డ్ ఇట్. ఆయన పెర్ఫార్మెన్స్ వరకు ఆయన కుమ్మేశారు. సో వాళ్ళ ముగ్గురికి అయితే ముగ్గురికి హెల్ప్ అవుతుంది సినిమా అంతే. రేటింగ్ ఫైట్స్ వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ వెన్నెలా సాంగ్ ఒకటే వర్కౌట్ అయింది. ఫైట్స్ వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. యాక్షన్ అయితే అదిరిపోయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎపిసోడ్స్ మటుకు సూపర్. అసలు అది చాలా బాగా అనిపించింది. చెప్పలేమన్నా కష్టమే. బట్ 1 టైం వాచబుల్. ఒకసారి అయితే థియేటర్లో